అధికార విపక్ష పార్టీ మధ్య నెయ్యి కయ్యం కంటిన్యూ అవుతోంది. తిరుమల కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్ ఎవరికి వాళ్లు ఫేవర్ గా చెప్పుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. చంద్రబాబు పవన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే తప్పు చేసింది కాకుండా అడ్డంగా బుకాయిస్తారా అంటూ మండిపడిపోతోంది అధికార కూటమి. తిరుమల నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదికతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని నివేదికలు తేల్చాయని వైసీపీ నేతలు చెబుతుంటే వాడింది అసలు నెయ్యే కాదన్న విషయం నివేదికలో వెల్లడైందని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ హయాంలో రాజకీయ పరంగా తప్పు జరగలేదని సిట్ నివేదికలో తేలిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రచారం చేసినట్లు జంతువుల కొవ్వు నెయ్యిలో గుర్తించలేదని సిట్ ఛార్జ్ షీట్ తో తేలిందన్నారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటికైనా పాప పరిహారం చేసుకోవాలన్నారు భూమన. తాను తిరుపతిలో అపనింద పరిహార యాగం చేస్తానన్నారు. ఈ పాప పరిహారానికి ఈ రోజున పవన్ కళ్యాణ్, ఆ రోజున నువ్వు దుర్గం మెట్లు కడిగినావు, ఈ రోజున అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరకు రోడ్లంతా కూడా కడుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు గుండు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరాన్ని సిబిఐ నివేదిక తెలియజేస్తున్నది. కూటమి ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో అపచారాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చామన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు డ్రామా చేశారని ఆరోపించారు. ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా తీర్పిచ్చి